అగ చూడురి అన్ని పార్టీల లీడర్ల ఫోటోలు పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు కదా. ఆహా, అంటే వీళ్ళు పక్కా బతకనేర్చిన వాళ్ళే అనుకునేరు సుమి. అసలు మ్యాటర్ తెలిస్తే అయ్యో పాపం అంటారు. వీళ్ళ ఫ్లెక్సీల అన్ని పార్టీ లీడర్ల ఫోటోలు వేసి ఏం రాసిరో చూడురి. హుడా పర్మిషన్ తోటి 37 ఏళ్ల కింద వీళ్ళంతా కూకట్పల్లి వసంతనగర్ కాలనీలో ఇల్లు కట్టుకున్నారట. అయితే ఇప్పుడు ఆ కాలనీ అంతా సర్కారు జాగాలనే ఉన్నదని సర్కారు వాళ్ళు నోటీసులు పంపిరట. అందుకే రాజకీయ పార్టీలకు అతీతంగా మా సమస్యను పరిష్కరించాలి అనుకుంటా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళంతా కలిసి ఇట్లా ఫ్లెక్సీ వేసి మా ఓట్లని మీకే ఇస్తాం కానీ మా సమస్యలని తీర్సూరి అనుకుంటా ఇట్లా ఫ్లెక్సీ కట్టిరు సెంటర్లల్లా. ఇటువంటి గవర్నమెంట్ వ్యవస్థలు దునియా మీద ఏ దేశంలో కూడా ఉండయేమో. అన్ని పర్మిషన్లతోటి ఇల్లు కట్టుకున్నా 37 ఏళ్లకు వచ్చి మీ ఇండ్లు సర్కారు జాగాలు ఉన్నాయని నోటీసులు పంపి రిజిస్ట్రేషన్లు కాకుండా కొత్త ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వకుండా ఆపేంత ఘనాపాటి డిపార్ట్మెంట్లు మరి ఏ దేశంలో ఉంటాయి చెప్పురి. మరి అప్పుడు 37 ఏళ్ల కింద పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వ అధికారులు కళ్ళు లేనోళ్ళా, అప్పుడు శలాన్లు కట్టించుకున్న సర్కారు కళ్ళు లేందా, గుడ్డిగూరం పనులు తోముకుంటా కూర్చున్నారా? ఏండ్ల సంధి ఇంటి పన్నులు నీళ్ల పన్నులు అన్ని పన్నులు కట్టించుకొని తీరా ఇల్లు ఇప్పుడు సర్కారు జాగాలలో ఉన్నాయని నోటీసులు పంపి ఖాళీ చేయమంటే ఎవరైనా ఏడికి పోతారు, ఎట్లుంటారు? ఇండ్లు కట్టుకొని ఉన్నోళ్ళదే పాపం అయితే మరి పర్మిషన్ల మీద సంతకాలు పెట్టిన అధికారులది ఏం లేదా? ముందుగా వాళ్ళ మీద కదా చర్యలు తీసుకున్నాక జనాల మీద రావాలి. అంతేగాని జనాలను బలి చేసుడు ఏంది అని మండిపడుతున్నారు ఇక బాధితులంతా.